బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అమెరికాలో కూడా భూకంపం కలకలం రేపుతుంది. కాలిఫోర్నియాలోని మెండోసినో కౌంటీలో 5.6 మాగ్నిట్యూడ్ భూకంపం వచ్చింది. రెడ్వుడ్ వ్యాలీలో ఉత్తరంగా 11 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా భూమి ప్రకంపనలు వచ్చాయి. అత్యవసర విభాగాలతో సమన్వయం చేస్తూ కాలిఫోర్నియా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వరుస భూకంపాలతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కాలిఫోర్నియాలోనే ఒక్కసారి మనం చూస్తే కాలిఫోర్నియాలో జూన్ 9న కూడా జూన్ 3న 5.1 మ్యాగ్నిట్యూడ్ వచ్చింది. జూన్ 9న 4.9 మ్యాగ్నిట్యూడ్ వచ్చింది. ఇప్పుడు ఏకంగా 5.6 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ రావడంతో మొత్తానికైతే ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామంటూ అధికారులు చెప్పుకొస్తున్నారు. వెనిజువేలాలో కూడా భారీ భూకంపం జరిగింది. 39 సెకండ్లలోనే 2 సార్లు భూమి కంపించడంతో 7.5 మ్యాగ్నిట్యూడ్ అలాగే 7.1 మ్యాగ్నిట్యూడ్ భూకంపం నమోదవ్వడంతో సుమారు 10,000 నుంచి 1,00,000 మంది చనిపోయే అవకాశం ఉండొచ్చని ఇప్పటికీ వార్తలు వస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్స్ని చేపట్టారు. రైట్ సైడ్ బాక్స్లో మొదటి విజువల్ మనం పైన మొదటి విజువల్ని చూడొచ్చు. ఇటు శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక గ్రాసరీ స్టోర్లో జరిగిన ఘటన ఇది. గ్రాసరీ స్టోర్లో మనం చూడొచ్చు వైన్ బాటిల్స్, అక్కడ ఉన్న బాటిల్స్ అన్నీ కూడా ఆ భూకంపానికి ఎలా ఎగిరి పడుతున్నాయో అందులో ఉన్న ఫుడ్ అంతా కూడా ఒక్కసారిగా ఎగిరి పడుతున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. మరోపక్కన రైట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు జపాన్కి సంబంధించిన విజువల్స్ అవి. జపాన్లో భూకంపం నెలకొని ఉంది. వెనిజువేలాలో భూకంపం నెలకొని ఉంది. పసిఫిక్ రిమ్, దాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటారు. ఈ పసిఫిక్ రింగ్లోనే ఎక్కువ శాతం భూకంపాలు వస్తుంటాయి. దాని ఎఫెక్ట్ వల్లే ఇప్పుడు ప్రస్తుతానికి కాలిఫోర్నియాలో కూడా ఈ భూకంపం రావడానికి అదే కారణం అంటున్నారు. గడిచిన 1000 సంవత్సరాల్లో కూడా కాలిఫోర్నియాలో వచ్చిన అత్యధిక రెక్టార్ స్కేల్ భూకంపం ఇదే అని శాస్త్రవేత్తలు చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద ఒక్కసారి దానికి సంబంధించి మరింత డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే ఉదయం 8:10 అమెరికాలోని కాలిఫోర్నియా టైమ్ జోన్ ప్రకారం 8:10 ఆ సమయానికి ఒక్కసారిగా 5.6 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ రావడంతో ఒక్కసారిగా స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురై పరుగులు తీయడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఒకసారి మనం చూస్తే సుమారు 11 కిలోమీటర్ల దూరంలో నార్త్ సైడ్ రెడ్వుడ్ వ్యాలీ అలాగే సౌత్ ఆఫ్ విల్లిట్స్ 8 కిలోమీటర్ల డెప్త్, అంటే భూమి నుంచి 8 కిలోమీటర్ల కింద ఈ భూమి ప్రకంపనలు వచ్చినాయి. ఎపిసెంటర్ అంటారు సాధారణంగా దీన్ని. ఆ ఎపిసెంటర్ నుంచి షాక్ వేవ్స్ అనేది కాలిఫోర్నియా మొత్తాన్ని ఎంతగా అతలాకుతలం చేశాయంటే సుమారు 80 మంది స్థానికంగా ఉండే ప్రజలు ఈ భూకంపాన్ని ఎక్స్పీరియన్స్ అయినట్టు తెలుస్తుంది. సుమారుగా మొత్తంగా చూస్తే కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో పరిసర ప్రాంతాలు, సాక్రమెంటో మొత్తంగా చూస్తే 10 మిలియన్ పీపుల్, అంటే 1 కోటి మందిని ఈ భూకంపం ప్రభావితం చేసినట్టు శాన్ ఫ్రాన్సిస్కో కార్నికల్లో రాసుకొచ్చారు. మొత్తం మీద 8,000 మందికి సంబంధించిన ఇళ్లల్లో వాళ్ళ ఇంటి కిటికీలు కానీ గోడలు కానీ ధ్వంసం అయిపోయాయి. మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం ఒక గ్రాసరీ స్టోర్లో, ఆ మార్కెట్లో ఆ షెల్ఫ్ పైన ఉన్న ఆ గ్రాసరీస్ అన్నీ కూడా ఎలా ఎగిరి పడిపోతున్నాయో అవన్నీ చూడొచ్చు. అలాగే చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో పక్కన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకూడదు అంటూ ఆశిస్తున్నాను. బట్ దీనికి సంబంధించి ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది. కానీ కొన్ని భవనాలు కూడా కూలిపోయినట్టు తెలుస్తుంది. మెండోసినోలో జరిగిన ఈ భూకంపం అనేది పసిఫిక్ మహాసముద్రంలో రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. అక్కడ అగ్నిపర్వతాలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, అవన్నీ కూడా పసిఫిక్ మహాసముద్రంలో జరుగుతుంటాయి. ఆ ప్రకంపనల వల్ల నార్దర్న్ కాలిఫోర్నియాకి కొంత భూకంపాలు లాస్ట్ 2-3 వారాల నుంచి వస్తూనే వచ్చాయి. జూన్ 3న 5.1 మ్యాగ్నిట్యూడ్కి సంబంధించిన ఒక భూకంపం వచ్చింది. అలాగే అప్పుడు జూన్ 3న వచ్చిన భూకంపం కూడా ఇదే ప్రాంతంలో మెండోసినో పరిసర ప్రాంతాలను వచ్చింది. అలాగే 5.7 మ్యాగ్నిట్యూడ్ సదర్న్ ఆరెగాన్లో కూడా 5.7 మ్యాగ్నిట్యూడ్ వచ్చింది. అలాగే జూన్ 9న 4.9 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ కూడా రావడం జరిగింది. సో మొత్తం మీద కంటిన్యూస్గా అక్కడే వస్తున్నాయి. కాజోన్ పాస్ అనే ఒక వ్యాలీ ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాల్లోనే మరి ఈ భూకంపాలు వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇంకా మరింత
తీవ్రతరమైన భూకంపాలు వచ్చే అవకాశం ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద ఒకసారి మనం చూస్తే కనుక ఇవాళ ఉదయం నుంచి ఒకసారి మనం చూస్తే వెనిజువెలా తర్వాత ఇమీడియట్గా జపాన్లో కూడా ఈ భూకంపం వచ్చింది. దానికి సంబంధించి ఒకసారి రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం ఈ గ్రాసరీ స్టోర్కి సంబంధించిన సీసీటీవీ విజువల్లో అక్కడ డేట్ టైము డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాయి. చూడండి 24/6/2026 ఉదయం 8:11 సమయానికి ఆ భూమి కంపించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఆ షెల్ఫ్లో ఉన్న సామాన్లన్నీ కూడా ఎగిరి పడిపోతున్న పరిస్థితి. ఇటు కాలిఫోర్నియాలో ఇంకొక సూపర్ మార్కెట్లో లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. ఆ విజువల్లో కూడా చూడండి ఒక మెడికల్ స్టోర్ అని కూడా అక్కడ మందులకు సంబంధించినవి అన్నీ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఆ మందులన్నీ కూడా ఎంతగా ఒక్కసారిగా ఎగిరి పడిపోతున్నాయి. షెల్ఫ్స్ అన్ని కూడా పూర్తిగా ఊగిపోతున్న పరిస్థితి. సో భూమి కంపించడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఎర్త్క్వేక్ మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉందంటే కాలిఫోర్నియా నుంచి పక్కనే ఉన్న మరొక రాష్ట్రం శాన్ ఫ్రాన్సిస్కో, అలాగే మరొక రాష్ట్రం సాక్రమెంటో అనే పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారిగా దీనివల్ల ఎఫెక్ట్ అయినాయి అంటే అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఈ ఒక్కరోజు ఇటు వెనిజువెలా సౌత్ అమెరికన్ కంట్రీ, మరో పక్కన అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, మరో పక్కన ఈస్టర్న్ కంట్రీస్ అని చెప్పుకోవచ్చు. జపాన్ లాంటి ప్రాంతంలో కూడా భీకరమైన భూకంపాలు రావడం జరిగింది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? యుగాంతం మొదలైందని మీరు భావిస్తున్నారా? అందుకే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అని మీరు భావిస్తున్నారా? న్యాచురల్ కలామిటీస్ అనేది ఒక పొల్యూషన్ పెరిగిపోవడం వల్ల ఇలాంటి యాక్టివిటీస్ పెరుగుతున్నాయని మీరు భావిస్తున్నారు. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఒక్కసారి ఇవాళ మొత్తంగా జరిగిన భూకంపాలకు సంబంధించిన విజువల్స్ అన్ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. భారీ భవనాలు మనం చూడొచ్చు. సుమారు ఒక 7-8 ఫ్లోర్ల భవనం చూడండి ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. అక్కడున్న ప్రజలు పరుగులు తీస్తున్నారు. చూడండి వాహనాలను కూడా వదిలేసి వాళ్ళ ప్రాణాలని కాపాడడానికి జస్ట్ మిస్. ఆ విజువల్ చూడండి, కొన్ని కార్లు అయితే అప్పుడే ఆ బిల్డింగ్ కూలుతున్న సమయంలోనే అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. వాళ్ళ ప్రాణాలను కాపాడుకొని చూడండి ఒకటి, అలాగే సెకండ్ కార్ వైట్ కార్, 2 కార్లు అప్పటికప్పుడు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళే ప్రయత్నం చేశాయి. వాళ్ళ ప్రాణాలను కాపాడుకోగలిగారు. కానీ ఆ బిల్డింగ్ శిథిలాలలో ఎంతోమంది సామాన్యులు చిక్కుకొని ఉన్నారు. వెనిజువెలాలో సుమారు 10,000 మంది దాకా అక్కడ ప్రజలు చనిపోయి ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ రావాల్సింది. మరిన్ని విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఎంత నష్టం జరిగింది వెనిజువెలా, జపాన్, అమెరికా పరిసర ప్రాంతాల్లో ఎలాంటి నష్టం జరిగింది, మరిన్ని విజువల్స్లో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఈ బిల్డింగ్ పరిసర ప్రాంతాలు ఒక్కసారి మనం చూస్తే ఆ బ్లాక్ కలర్ కార్ ఉన్న చోట ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. అక్కడ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన లైన్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారిగా బిల్డింగ్ కూలుతున్న సమయంలో అవి మంటలు చెలరేగాయి. ఆ వైర్లు తగిలి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. మొత్తం మీద ఒక దురదృష్టకరమైన సిచ్యువేషన్ అని చెప్పొచ్చు, విషాదకరమైన ఘటన అని చెప్పొచ్చు. ప్రపంచం మొత్తంగా భూకంపాలు వస్తున్నాయి. 3 కాంటినెంట్స్ అని చెప్పొచ్చు. ఒక పక్కన సౌత్ అమెరికా, మరో పక్కన ఏషియాటిక్ కాంటినెంట్ జపాన్లో కూడా ఈ ఘటనలు ఒకేసారి చోటు చేసుకోవడం, వేలాది మంది ప్రజలు చనిపోవడం అనేది దురదృష్టకరమైన విషయం. దీనికి సంబంధించిన విజువల్స్ని మీరు చూస్తున్నారు. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.